మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మన తలరాతను రాసుకునేది మనమే. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. నలుగురితో కలిసిపోతూ మంచిగా ఉండే వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా వివాదాలు, గొడవల్లో తలదూర్చితే మనశ్శాంతి పోవడమే కాదు, జీవితం కూడా అల్లకల్లోలమవుతుంది. ఓ యువతి విషయంలో జరిగిన విపత్కర పరిస్థితులు ఎలాంటి అనర్థాలు తెచ్చాయన్నదే ఇవాల్టి ఎపిసోడ్. ప్రేమించిన ప్రతివాడు ప్రేమికుడైపోడు. ప్రేమ పేరుతో శాడిజం చూపించే వాళ్ళు ఉంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్లతో ప్రమాదమే. ఈ కథలో అదే జరిగింది. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు? చివరికి ఏమైంది? ఈ కుందనపు బొమ్మ పేరు అర్షిత. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అర్షిత వెనుక నీడలా వస్తున్న ఇతన్ ప్రశాంత్. ఇదివరకు ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు ప్రేమ పేరుతో ఈమె వెంట పడడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ రోజు ఆమెను అడ్డుకున్న ప్రశాంత్, అర్షి ప్లీజ్ ఆగు, ఒక్క మాట నన్ను చెప్పని, నువ్వంటే ప్రాణంగా ప్రేమించాను. సడన్ గా నాతో మాట్లాడటం మానేశావు. నువ్వు కాదంటే ఈ క్షణమే చస్తాను, ఏ చెట్టుకు ఉరేసుకుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. అర్షిత షాక్ అయింది. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రేమను ఒప్పుకుంటే ఓ తంట, కాదంటే సూసైడ్ చేసుకుంటాడేమోనని అదో టెన్షన్. ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థమైందిలే, అందుకే నేను చస్తాననగానే ఆగిపోయావు. అమ్మాయివి, అంతకంటే ఏం చెబుతావులే, నా బుజ్జి అర్షి నాకే సొంతం అంటూ వెళ్ళిపోయాడు. మూడు నెలల కిందటి వరకు అర్షిత ప్రశాంత్ ప్రేమించుకున్నారు. ప్రశాంత్ ఉద్యోగం మానేసిన విషయం తెలుసుకున్న అర్షిత ఎందుకని ప్రశ్నించింది. ఇది కాకపోతే ఇంకోట్లే అంటూ లైట్ తీసుకున్నాడు. నీకు లైఫ్ లో సీరియస్నెస్ లేదా అని అడగ్గా ఇప్పుడేమైపోయిందని అంటూ చిరాకు పడ్డాడు ప్రశాంత్. అంతే, ఇద్దరి మధ్య తేడా వచ్చింది. ప్రశాంత్ కు గుడ్ బై చెప్పింది. ఇంట్లో చెబితే ఎక్కడ తన చదువు మాన్పిచ్చేస్తారోనని భయపడేది అర్షిత. పదే పదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏ అమ్మాయి మాత్రం ఎంతకాలం సహిస్తుంది? కాలేజీ మాన్పించినా పర్వాలేదు, విషయం అమ్మా నాన్నలకు చెప్పాల్సిందే అనుకుంది అర్షిత. నాన్న, ప్రేమ పేరుతో ఓ అబ్బాయి నా వెంట పడుతున్నాడు అని తండ్రి ఇంద్రారెడ్డికి చెప్పింది. పెద్ద ఆయనకు గుండెపై బండరాయి పడినట్లు అనిపించింది. ఏ తండ్రి వినకూడని డైలాగ్ తాను వినాల్సొచ్చిందే అనుకుంటూ విచారంలో పడిపోయాడు.
కల్పించుకున్న హర్షిత తల్లి సుజాత ఆ అబ్బాయికి ఒకసారి చెప్పి చూడండి అంది. పెళ్లిడికి వచ్చిన కూతురు విషయం నలుగురికి తెలియడం మంచిది కాదు అనుకున్న ఇంద్రారెడ్డి ప్రశాంత్కు మంచి చెడు చెప్పాడు. మర్నాడు కాలేజీ నుంచి ఇంటికెళ్తున్న హర్షితను అడ్డుకున్నాడు. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదూ, నీకోసం చచ్చిపోతాను, అది నువ్వు చూడాలి, నేను చచ్చాక నువ్వు హ్యాపీగా ఉండు గాని అంటూ పాయిజన్ బాటిల్ బయటకు తీశాడు. ఇన్నాళ్ళు హర్షిత వెంటపడి ఏడిపించినవాడు ఇప్పుడెందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆమె కోసం ప్రాణాలు కూడా లెక్క చేయలేదంటే అతనిది నిజమైన ప్రేమే అనుకోవాలి. కళ్ళ ముందే ప్రశాంత్ చనిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిందే తప్ప అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయలేదు హర్షిత. కనీసం చుట్టుపక్కల వాళ్ళను కూడా పిలవలేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఈ కథ ఏ మలుపు తిరిగింది? ఏంటి ఆ బాటిల్లోది? నిజంగానే పాయిజన్ అనుకున్నావా? అంత లేదు, ఇది షుగర్. నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని ఇలా చేశా. నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం నిజంగానే చేస్తా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఆ పాయిజన్ ఎపిసోడ్ ఇంట్లో చెప్పి కన్నీళ్లు పెట్టింది హర్షిత. చదువంటే ప్రాణంగా భావించే హర్షితను కాలేజీ మాన్పించడం కరెక్ట్ కాదనుకున్నారు వాళ్ళు. ఆ ప్రశాంత్ పీడ వదిలిపోవాలంటే ఆమెకు పెళ్లి చేసేయడమే కరెక్ట్ అనుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కాలేజీకి పంపించాలనుకున్నారు. బావ వినోద్ తో హర్షిత పెళ్లి జరిగిపోయింది. హర్షితకు పెళ్లైన నెల తర్వాత ప్రశాంత్ను ఎవరో దారుణంగా హతమార్చారు.